ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కర్రీ మొత్తం అంతా నేను ఫుల్గా తీయలేదన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే హడావుడిగా చేసేసాను అన్నమాట. టైం చాలని తమ్ముడికి. అందుకని ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇది చేసేసిన తర్వాత కర్రీ వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఏంటంటే బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఒక 6 బంగాళదుంపలు తీసుకుని వాటిని చెక్ చేసేసి ముక్కలు కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసేసి ముందుగా ఏం చేసి బాణీ పెట్టేసి అంటే సట్టి పెట్టేసి అందులో ఆయిల్ పోస్తాను అనమాట. పోసేసి ఈ బంగాళదుంప ముక్కలన్నీ వేసి అటు ఇటు ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్తోనే. చేసేసిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసాను అనమాట. వేసిన తర్వాత పసుపు వేసాను అనమాట ఫ్రెండ్స్. కారం 3 వేసి ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేసి వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. నేను చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేశానంటే ఇక దించేసే ముందు వాటర్ వేసాను అనమాట. వాటర్ పోసాను అనమాట. దీంట్లో ఏంటంటే నేను ఆనియన్స్ కానీ పచ్చిమిరకాయలు కానీ కరివేపాకు కానీ ఏమీ వేయలే, తాలింపు దినుసులు కూడా వేయలేదన్నమాట. ఓన్లీ ఆయిల్తోనే వండాను అన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఏంటంటే ఆనియన్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఇది గ్రేవీ కర్రీగా వండాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హడావుడిగా వండేసాను అనమాట ఫ్రెండ్స్. ఇట్లా కూడా వండొచ్చు. ఇది వరకు మామూలుగా మేము ఇట్లా కూడా వండుతాను అనమాట నేను ఒక్కొక్కసారి. ఈసారి కంప్లీట్ వీడియో అయితే పెడతాను అనమాట ఇట్లాగే వండేలకైతే.